జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని కూడా ఆయన అనుకూలంగా చేసుకొని, ముఖ్యంగా ఒక జోడు గుర్రాల మీద స్వారీ చేయగలిగేటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు. ఒక పక్క సినిమాలు, ఆ సినిమా నుంచి వచ్చేటువంటి డబ్బుని మళ్ళీ ప్రజాసేవ కోసం తన పార్టీని తన కష్టార్జితంతో నిర్మించుకున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలా కూడా రాజకీయాలు చేయొచ్చు, ఇలాగే అసలైన రాజకీయం చేయాలి, ఒక నాయకుడిగా తనని తాను మలుచుకుంటూ ప్రజల కోసం నిలబడినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వైఎస్ఆర్సిపి పార్టీ మనందరికీ తెలుసు. గత 5 ఏళ్లుగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉండి, ఎంతో మంత్రులు కొడుకులుగా, ముఖ్యమంత్రి కొడుకులుగా, ఎంపీలుగా చేసినటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి పార్టీ అది. ఒక ఓటమి ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చేసింది. కనీసం ఒంటరి అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటమే ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా దేశ రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి ఏకైక నాయకుడిగా ఆయన నిలబెట్టింది అని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఒక నిజాయితీగా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి తీరును కూడా డెఫినెట్ గా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. రీసెంట్ గా కేతిరెడ్డి మనందరికీ తెలుసు, వైఎస్ఆర్సిపి పార్టీలో చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజల్లో ఎప్పుడూ నిత్యం ఉంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన మీద అవినీతి మరకలు ఉన్నా, ఇంకొకటి ఉన్నా పక్కన పెట్టండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒక సక్సెస్ స్టోరీగా తీసుకోవాలి. ఒక అద్భుతంగా ఒక రాజకీయాల అంటే నార్మల్ గా కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, సాంప్రదాయ పద్ధతిలో డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, ఇంకొకటి ఇచ్చి కొనుక్కోవడం, డబ్బులతోనే రాజకీయాలన్నీ ముడిపడి ఉంటాయని ఒక సాంప్రదాయ రాజకీయాలు కాకుండా తనదైన శైలిలో ఒక నిజాయితీ గల వ్యక్తుల్ని వెతుక్కుంటూ ఒక పార్టీని నిర్మించుకుంటూ ఈ స్థాయికి తీసుకురావటం అంటే ఆషామాషి విషయం కాదు. అంతేకాకుండా 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 21 గెలవటం, 2 పార్లమెంట్లో పోటీ చేస్తే 2 పార్లమెంట్లు గెలవటం, 100% స్ట్రైక్ రేట్ తో గెలిచినటువంటి, భారతదేశంలోనే గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారిది. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మాటలు, ఎన్నో అవహేళనలు, ఇవన్నీ తట్టుకుని నిలబడినటువంటి వ్యక్తి ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారే, జనసేన పార్టీ అని మాత్రమే చెప్పొచ్చు. ఒక్క ఓటమి 151 నుంచి 11కి తీసుకొస్తే దాంట్లో ఇప్పుడు ఎవరు లేకుండా ఏకాకిగా ఉండిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. అంటే ఒక్కసారిగా స్టార్డమ్ అనుభవించారు, ఏం మాట్లాడారో, ఏం చేశారో, ఎంత ప్రగల్భాలు పలికారో మనందరికీ తెలుసు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తిట్టిన నోటి నుంచే పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ నుంచి చాలా నేర్చుకోవాలి, ఒక ఇన్స్పిరేషన్ గా ఆయన మనం తీసుకోవాలి అనే మాటలు మాట్లాడుతున్నారంటే ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా అసలు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అంటే. ఎవరు ఏ నోట తిట్టారో అదే నోట పవన్ కళ్యాణ్ గారిని పొగుడించుకునే స్థాయికి ఆయన ఎదిగారు అంటే ఇంతకన్నా ఏం కావాలి. నిజంగా అసలు అలా వాళ్ళ మాటలు వింటా ఉంటే ఒక్కొక్కరు జన సైనికులకి, మిగతా వాళ్ళకి కూడా, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఎంత గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే గతంలో పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో అదే పార్టీ నుంచి అదే ఎమ్మెల్యేలు, అదే వ్యక్తులు, అదే మంత్రులు మాట్లాడుతుంటే ఏంటి ఇది కదా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయికి రాజకీయాలు చేశారు, ఎలా చేశారు, ఆయన ఉన్నటువంటి ఎలా ఎన్ని మాటలు పడ్డారు, కుటుంబాన్ని తిట్టించుకున్నారు, అదే వ్యక్తుల నుంచి ఇప్పుడు మళ్ళీ కుటుంబాన్ని, ఆయన్ని ఎంత బాగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇంతకన్నా ఏం కావాలి. నిజంగా ఒక్క సక్సెస్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా తీసుకొచ్చిందో చూడండి. సినిమాల్లోనే కాదు, ఆయన రాజకీయాల్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన సినిమాల్లో సక్సెస్ లేకుండా, హిట్ లేకుండా స్టార్డమ్ ని పెంచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి సినిమాల్లోనే చూసాం. కానీ అక్కడ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసి బయటకు వచ్చారు. నిజంగా 10 సంవత్సరాల పాటు హిట్ లేకుండా తెలుగు సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమాలో కూడా ఎవరు నిలబడలేని పరిస్థితి. అలాంటిది ఒక్క హిట్ లేకుండా ఆయన స్టార్డమ్ ని ఒకటికి పెంచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. హిట్లు వస్తే పెరుగుతారేమో అంటారు చాలా మంది, కానీ ఫ్లాపులు వస్తే పెరిగారు పవన్ కళ్యాణ్ గారికి. అలాగే రాజకీయాల్లో కూడా ఒక్కొక్క ఓటమి నుంచి, ఒక్కొక్క మాట నుంచి, ఒక్కొక్క అవహేళన నుంచి
పార్టీని ఇటుకులుగా చేసుకుని ఆ అవహేళనలు ఒక ఓటమిల్ని మెట్టుకు మెట్టు పెట్టుకుంటూ ఒక్కసారి కొడితే ఎలా ఉంటుందో ఈసారి పవన్ కళ్యాణ్ గారు చూపించారు. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పొగుడుతూ ఉంటే ఉందబ్బా, ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఒక్కొక్కరికి నోట వెంట మాట రావట్లా పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి స్థానాలను చూసి. ఇప్పుడు ఎక్కడ ఎవరు గెలవలేనటువంటి స్థానాలను ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది అని తెలిసినప్పుడు కూడా అక్కడ పోటీ చేసి కొట్టి చూపించినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన తీసుకున్నటువంటి 21 నియోజకవర్గాలు 2 పార్లమెంట్లు కూడా చాలా బలంగా ఆయన కొట్టగలిగారు. అంటే ఇక్కడ గెలవటం అసాధ్యం అని కూడా తెలిసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలి అని నిలబడి గెలిపించి మిగతా వాళ్ళని కూడా గెలిపించి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్ గా ఆయన ఇది ఒక సక్సెస్ స్టోరీయే 100%. మనం ఇది ఎంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళైనా ఇన్స్పైరింగ్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళు ఇప్పుడు వేరే అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయన్ని మళ్ళీ ఏదో దాని ద్వారా లాభి పొందేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎటువంటి వాటికి లొంగరు అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వన్ అండ్ ఓన్లీ ఇండియన్ పొలిటికల్ హిస్టరీని చేంజ్ చేసేటువంటి ఏకైక వ్యక్తి అని మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చెప్పొచ్చు.